సాధారణంగా ప్రపంచంలో ఆర్థికంగా, రాజకీయంగా గందరగోళం లేదా కష్టం వచ్చినప్పుడు అందరూ సురక్షితమైన పెట్టుబడిగా భావించేది బంగారాన్ని మాత్రమే. బంగారాన్ని ఎంత ఎక్కువ నిల్వ చేసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ అంత బలపడుతుందని సెంట్రల్ బ్యాంకులు నమ్ముతాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిర పరిస్థితుల కారణంగా మన ఆర్బీఐ కూడా బంగారాన్ని కొనే వేగాన్ని బాగా పెంచింది. దీని ఫలితంగా ఏం జరిగిందంటే ఆర్బీఐ వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వలు ఏకంగా 880 మెట్రిక్ టన్నుల మైలురాయిని దాటాయి. ఆర్బీఐ విడుదల చేసిన కొత్త వివరాల ప్రకారం ఈ 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో మొత్తం 600 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసింది. జూన్ నెలలో 400 కిలోలు, సెప్టెంబర్ నెలలో 200 కిలోలు కొన్నది. 2025 సెప్టెంబర్ 26 నాటికి ఆర్బీఐ దగ్గర మొత్తం 880.18 టన్నుల బంగారం ఉంది. ఈ మొత్తం నిల్వల విలువ అమెరికన్ డాలర్లలో చెప్పాలంటే దాదాపు $95 బిలియన్ ఉందని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. గత ఆర్థిక సంవత్సరంలో కూడా ఆర్బీఐ మొత్తం 54.13 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. అంటే ఆర్బీఐ బంగారాన్ని కొనే విషయంలో చాలా దూకుడుగా ఉంది. ప్రపంచంలో ఆర్థిక, రాజకీయ అనిశ్చితులు పెరగడమే ఈ బంగారం కొనుగోళ్లకు ప్రధాన కారణం. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో కేవలం సెంట్రల్ బ్యాంకులు మాత్రమే కాదు, సాధారణ ప్రజలు, పెద్ద పెట్టుబడిదారులు కూడా బంగారాన్నే సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. ఈ డిమాండ్ కారణంగానే దేశీయ మార్కెట్లోనూ అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో బంగారం ధరలు చరిత్రలోనే ఎప్పుడూ లేనంత గరిష్టాన్ని తాకాయి. ఇలా బంగారం కొంటున్నది కేవలం మన ఆర్బీఐ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా ఇదే విధంగా చేస్తున్నారు. అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు కలిసి ఈ మధ్యకాలంలో సుమారు 166 టన్నుల బంగారాన్ని తమ నిల్వలకు జోడించుకున్నాయని నివేదికలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే ప్రపంచ ఆర్థిక పరిస్థితులు గందరగోళంగా ఉన్నప్పటికీ మన ఆర్బీఐ మాత్రం బంగారాన్ని నిల్వ చేసుకుంటూ దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక రకమైన బలాన్ని, భద్రతను పెంచుతోందని స్పష్టమవుతోంది.